హాయ్ గైస్, వెల్కమ్ టు ఎఫ్ఎల్ఎం. సో ఈ రోజు మనం చూడబోయే టాపిక్ ఏంటి అంటే హౌ టు మేక్ గుడ్ ఇంప్రెషన్ ఇన్ యువర్ ఫస్ట్ జాబ్. సో చాలా మందికి ఫస్ట్ డే ఫస్ట్ జాబ్ చాలా నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటారు, రైట్? సో అలాంటి సిచ్యువేషన్స్ నుంచి మనం కొన్ని టిప్స్ ఫాలో అవుతే ఎలా ఫస్ట్ ఇంప్రెషన్ అనేది మంచి ఇంప్రెషన్గా మార్చొచ్చు అనేది చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ అంటుంటారు కదా, లైక్ డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్, డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్ అని. కానీ ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని కూడా అంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎంటర్ అయ్యే టైంకి డెఫినెట్లీ వాళ్ళు జడ్జ్ చేస్తారు. జడ్జ్ చేయొద్దు అంటారు కానీ జడ్జ్ చేస్తారు. ఓకే, సో అందుకే మీరు ప్రొఫెషనల్ అటైర్ తోటి వెళ్ళాలి. ఓకే, సో ప్రొఫెషనల్ అటైర్ అంటే ఇప్పుడు సపోజ్ బాయ్స్ అవ్వచ్చు, వాళ్ళు ఫార్మల్గా వెళ్ళడం, కానీ ఇప్పుడు గర్ల్సే అవ్వచ్చు. సో నార్మల్గా మీరు ఫస్ట్ డేనే లైక్ జీన్స్ టైప్ ఏదైనా వేసేసి లైక్ టీ షర్ట్ టైప్ వేసేసి అనుకున్నారు అనుకోండి, సి దట్ అది ఒక ప్రొఫెషనల్ సెన్స్ అనేది మేక్ చేయదు, రైట్? సో ఫస్ట్ డే మీరు వెళ్ళినప్పుడు లైక్ ఫార్మల్స్లో వెళ్ళడం కానీ అంటే కొంచెం గుడ్ వేలో వాళ్ళకి కన్వే అవుతుంది ఫస్ట్ ఇంప్రెషన్ లాగా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఆన్ టైం. సపోజ్ మన ఆఫీస్ 10కి స్టార్ట్ అవుతుంది అనుకోండి, మీరు బ్రేక్ఫాస్ట్ చేసి 10కి అలా ఆఫీస్ కరెక్ట్గా స్క్రమ్ అలాగా స్టార్ట్ అవుతుంది సపోజ్. సో మీరు సపోజ్ ఫస్ట్ డేనే 10:15 10:30కి అలా ఎంటర్ అవుతూ ఉంటే అందరు మీ వైపు అలా చూస్తూ ఉంటారు. ఓకే, అదేదో హీరోయిన్ లాగా వస్తున్నారు లేదా హీరో లాగా వస్తున్నారు అనుకోండి, మీరు ఫీల్ అయిపోతారు. కానీ అది ఎంత బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది అంటే ఫస్ట్ డేనే లేటా, అసలు పంచువాలిటీ అనేది ఫస్ట్ డేనే మిస్ అవ్వద్దు. ఓకే, సో డెఫినెట్గా ఆన్ టైం అనేది ఉంటే సో వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే సో ఓకే దిస్ బాయ్ ఇస్ పంచువల్, సో ఏ వర్క్ అయినా పంచువల్గా చేస్తాడు అని వాళ్ళకి ఫస్ట్ ఇంప్రెషన్లోనే వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే బిల్డింగ్ రిలేషన్షిప్స్. సో బిల్డింగ్ రిలేషన్షిప్స్ వచ్చేసరికి ఏంటి అంటే మీ దగ్గర కొలీగ్స్ ఉంటారు. సో మీరు నెట్వర్కింగ్ త్రూనే మీ ఆఫీస్లోనే మీరు చాలా టైప్స్ ఆఫ్ మెంబర్స్ని అబ్జర్వ్ చేస్తారు. ఓకే, లెట్ సపోజ్ మనకి ఆఫీస్లో 3 గ్రూప్స్ ఉన్నాయి, ఏ, బి, సి, ఒకటే సెక్టార్ కింద. ఓకే, లెట్ సపోజ్ ఒక ప్రాజెక్ట్ పైన వర్క్ చేస్తున్నారు, ఒకటే ప్రాజెక్ట్ పైన 3 గ్రూప్స్ ఉన్నాయి. ఓకే, మీరు చేసే ప్రాజెక్ట్లో 3 డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, ఆ 3 డిఫరెంట్ ప్రాజెక్ట్స్లో మిమ్మల్ని ఏ ప్రాజెక్ట్లో వేశారు సపోజ్. ఓకే, సో మీకు బి ప్రాజెక్ట్లో ఇష్టం ఉంది వర్క్ చేయడం, లైక్ మీకు స్కిల్స్ కానీ అలాగా బి టీం వాళ్ళు చేసే వాళ్ళు మీకు నచ్చింది. సో మీరేం చేయొచ్చు అంటే వాళ్ళతో రిలేషన్షిప్స్ బిల్డ్ చేసుకొని ఎంతూజియాస్టిక్గా ఉండొచ్చు. ఓకే, సో మీరు ఈ ఈ క్రమంలోనే మీరు మేనేజర్స్ వాళ్ళని అప్రోచ్ అయ్యి మంచిగా రిలేషన్షిప్స్ బిల్డ్ చేసుకొని ఓకే, సో మేనేజర్ తోటి ఏమనొచ్చు అంటే పలానా ప్రాజెక్ట్కి ఐ హ్యావ్ సపోజ్ దీస్ ఐడియాస్, అంటే ఈ ఐడియాస్ తోటి ఏమైనా ఇంప్లిమెంట్ చేయొచ్చేమో. అక్కడ మీ ఎంతూజియాస్టిక్, మీ జీల్ అంటే మీరు చేయాలనుకున్న తపన వాళ్ళలో కనిపించి ఒకవేళ మీ ఐడియా వాళ్ళకి నచ్చితే గనక, మీ ఐడియా గనక వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే గనక ఆ క్రెడిట్స్ అన్నీ కూడా ఫస్ట్ మీకే వచ్చేస్తాయి. ఓకే, ఆ మేనేజర్కి కానీ అక్కడ ఉండే జనాలకు కానీ మీ పైన ఒక మంచి ఇంప్రెషన్ తయారైపోతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కూడా ఫస్ట్ మీరే ఉండండి. ఓకే, సో మీరే ఫస్ట్ ఆ ఇంట్రెస్ట్ని చూపించడం కానీ మీరే చేయాలనుకోవడం కానీ అందరితో రిలేషన్షిప్స్ కూడా మంచిగా మెయింటైన్ చేస్తే బెటర్. ఓకే, సో చాలామంది ఇది నెగ్లెక్ట్ చేస్తారు, బట్ ట్యాక్సెస్ కూడా ఇంపార్టెంట్. ఓకే, సో చాలా మందికి లైక్ ట్యాక్సెస్ ఎలా కట్టాలి, ఏంటి, ఎంత కట్ అవుతుంది, మనం ఎంత కట్టాలి, ఇదేం పెద్దగా ఐడియా ఉండదు. ఓకే, సో మీకు తెలియకపోతే మీ సీనియర్స్తో గైడెన్స్ తీసుకోవడం కానీ మీ మేనేజర్స్ని అడగడం కానీ ఇది చేయండి. ఓకే, సో ఇంకొకటి చాలా మంది ఏం చేస్తారంటే హెజిటేట్ అవుతారు. ఫస్ట్ డే కదా, ఫస్ట్ జాబే కదా, ఏమైనా డౌట్స్ ఉంటే మన మేనేజర్స్ని ఫస్ట్ డేనే వెళ్తే ఎలా ఉంటుంది, మన సీనియర్ మేనేజర్స్కి వెళ్తే ఎలా ఉంటుంది, మన కొలీగ్స్ దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుంది ఏమనుకుంటారో అని చెప్పేసి కొంతమంది కామ్గా ఉంటారు. ఓకే, ఎండ్ ఆఫ్ ద డే వర్క్ అయిందా అని అడిగి మీ మేనేజర్ మీ దగ్గరకు వచ్చింది అనుకోండి, అప్పుడు మీ వర్క్ అవ్వదు, ఎందుకంటే మీకు కొన్ని డౌట్స్ ఉండుంటాయి. సో ఇలా చేస్తే కూడా మీరే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే సఫర్ అయ్యేది. సో ఇలాంటి ఇష్యూస్ ఉంటే కనుక మీరు మేనేజర్తో మాట్లాడడం కానీ కొలీగ్స్తో హెల్ప్ తీసుకోవడం కానీ ఫ్రెండ్లీగా ఉండడం కానీ నేర్చుకోండి. ఓకే, సో ఈ టిప్స్ని ఫాలో అవుతే మీరు ఖచ్చితంగా గుడ్ ఇంప్రెషన్ అనేది క్రియేట్ చేస్తారు. ఓకే, సో థ్యాంక్ యూ. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎఫ్ఎల్ఎం ఛానల్.